సో గాయస్ టుడే నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమంటే ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీ, టొమాటోస్ అండ్ అల్లం ఉంటుంది కదా గైస్, దాన్ని తురుముకొని పెట్టుకున్నాను. నాకు పీసెస్లో నచ్చు. సో ఇక్కడ పక్కన ఒక ఇలాంటి గిన్నెలో వంకాయలను కోసి వాటర్లో వేసి సాల్ట్ వేసి ఇలా నానబెట్టుకున్నాను గైస్. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి వంకాయలు అనేది నల్లగా అవ్వవు. సో ఇప్పుడు మనం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను, ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ పెట్టుకున్నాం గైస్, ఆయిల్ వేసుకున్నాం. సో ఇందులో మనం ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకుందాం. నేను గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. వేసి ఒకసారి కలపండి. నెక్స్ట్ అల్లం తురుము ఉంటుంది గైస్, అది వేస్తున్నాను. ఒకసారి వేసి కలుపుకుందాం. సో మనం టొమాటోస్ని కూడా వేసుకుందాం. టొమాటోస్ వేసాం కదా, సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి. రైస్ సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఒక 2 minutes మూత పెట్టేస్తున్నాను. ఒకసారి కలుపుకోవాలి అందులో. సో చూస్తున్నారు కదా ఇందాకడికి ఇప్పటికి ఎలా ఉందో. సో సాల్ట్ వేస్తే మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది గైస్. సో ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కారం వేసుకుందాం, 1 స్పూన్. వేసుకొని బాగా కలుపుకుందాం. మనకి ఇది కొంచెం బాగా వేగింది. సో ఇప్పుడు ఇందులోకి మనం ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. సో అన్నీ వేసేసాను, ఒకసారి కలుపుకుందాం బాగా.
ఇప్పుడు వేసుకున్నాం కదా, బాగా కలుపుకొని ఒక 2 minutes ఆ ముక్కలు మగ్గేదాకా మూత పెట్టేసుకుందాం. రైస్ కర్రీ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇంకా ఈ మాత్రం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఒకసారి బాగా కలుపుకుందాం. సో కలుపుకున్నాం కదా, మనం మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దాం కర్రీ ఎలా ఉందో. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి కర్రీ. సో ఇంకా మనం ఆఫ్ చేసేయచ్చు. సో తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి గైస్. చూస్తున్నారు కదా, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్.